టీ, చాయ్ అనే మాటలు ఎలా వచ్చాయో తెలుసా? మన ఊర్లలో తేనీటిని 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి చాయ్, రెండోది టీ. మన ఊరి సంగతే కాదు, బర్మా లాంటి 1-2 దేశాల్లో తప్ప ప్రపంచమంతా కూడా టీని ఈ 2 పేర్లతోనే పిలుస్తారు. బర్మాలో టీని స్థానికంగా పండిస్తారు కాబట్టి వాళ్ళు టీకి స్థానిక భాష పదం దొరికింది. ఉదాహరణకు బర్మాలో లాఫెట్ అని పిలుస్తారు. అందువల్ల తేనీటికి 3వ పేరు చాలా అరుదు. అదెక్కడైనా ఉన్నా ఆ దేశ సరిహద్దులు దాటిపోలేదు. టీ, చాయ్ అనే మాటలెలా వచ్చాయనేది ఆసక్తికరమైన చర్చ. టీ అనేది ఇంగ్లీష్ మాట అని, చాయ్ అనేది హిందీ పదమని మనం అనుకుంటాం. కొంతవరకు ఇది నిజమే అనిపించినా టీ, చాయ్ 2 మాటల వ్యవహారం ఇంత సులభంగా లేదు. ఈ పేర్లు రావడం వెనుక చాలా చరిత్రే ఉంది. నిజానికి టీ, చాయ్లనేవి హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు. వీటికి మాతృక చైనా భాష. ప్రపంచంలో ఈ 2 మాటల్ని వేర్వేరు భూభాగాల్లో వేర్వేరుగా వాడినా రెండింటికి మూలం ఒకటే, చైనా భాషలోని ఒకే అక్షరం లేదా ఒకటే పదం. ఇదెలా జరిగిందంటే విన్నప్పుడు పైకి ఏమాత్రం పోలిక లేనివిగా టీ, చాయ్లు కనిపిస్తాయి. ఈ 2 మాటలకు మూలం ఈ అక్షరమే. ఈ అక్షరాన్ని చైనా లోపలి ప్రాంతాల మాండలికాల్లో ఒక రకంగా పలుకుతారు, కోస్తా ప్రాంతంలో మరొక రకంగా పలుకుతారు. మీరు తాగే టీ ఎటువైపు నుంచి వచ్చిందనే దాన్ని బట్టి మీ ప్రాంతంలో టీ అనో లేదా చాయ్ అనో ప్రాచుర్యంలోకి వచ్చింది. చైనా టీ వ్యాపారం గ్లోబలైజ్ అయిన మార్గాలు ఈ పలకడాన్ని విడదీసి ప్రపంచమంతా వేర్వేరు మాటలుగా తీసుకెళ్లాయి. గ్లోబలైజేషన్ అనేది ఈ మధ్య సాఫ్ట్వేర్తో, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అభివృద్ధి కావడంతో జరిగింది మాత్రమే కాదు. కనీసం 2000 ఏళ్లుగా గ్లోబలైజేషన్ సాగుతూనే ఉందని ఈ మధ్య సిల్క్ రోడ్లు బయటపడటంతో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి. చైనా నుంచి పట్టు వస్త్రాలు, టీ ప్రపంచమంతా ఎగుమతయ్యాయి. టీ ఎగుమతులకు 2000 ఏళ్ల చరిత్ర దాకా ఉందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. చైనా వ్యాపారం గ్లోబలైజ్ కావడం 2 పద్ధతుల్లో జరిగింది. ఒకటి భూమార్గంలో, 2 సముద్ర మార్గంలో. భూమార్గంలో సిల్క్ రోడ్ల వెంబడి టీ వ్యాప్తి చెందిన చోటల్లా అది చాయ్గా ప్రచారమైంది. సముద్ర మార్గంలో వ్యాప్తి చెందిన దేశాల్లో అది టీ అయింది. చైనా నుంచి డచ్ వ్యాపారులు సముద్ర మార్గంలో తేయాకును యూరోప్కు తీసుకెళ్లి వ్యాపారం చేశారు. చైనాలో ఈ మాటని చాయ్ అని పలుకుతారు. ఇక ఈ మాటను 2 రకాలుగా పలుకొచ్చు. మాండరిన్ చైనాలో చా అని పలుకుతారు. ఇదే మాటని మిన్నాన్ మాండలికాల్లో, ముఖ్యంగా ఫూజియన్ ప్రాంతంలో దీన్ని టీ అని పలుకుతారు. అంటే టీ అనే మాట కోస్తాకు సంబంధించింది. చైనా కోస్తా ప్రాంతాల రేవులు కేంద్రంగా డచ్ వారు వ్యాపారం చేసేవారు. 17వ శతాబ్దంలో యూరోప్, ఏసియాల దేశాల మధ్య సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున టీ వ్యాపారం చేసింది డచ్ వ్యాపారస్తులే. ఫుజియన్, తైవాన్ రేవులు వీళ్లకి కేంద్రాలు. ఇక్కడి ప్రజలు చాయ్ని టీ అని పలుకుతారు కాబట్టి డచ్ వ్యాపారస్తులు అదే పలుకును స్వీకరించారు. అలాగే యూరోప్కు తీసుకెళ్లారు. అదే ఫ్రెంచ్లో టీ అయింది, జర్మనీలో టీ, ఇక ఇంగ్లీష్లో టీ అయి కూర్చుంది. ఏషియాతో మొదటి వ్యాపారం చేసిన వారు పోర్చుగీస్ వారు. ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు. తైవాన్కి ఫార్మోజా అనే పేరు పెట్టింది కూడా పోర్చుగీస్ వారే. పోర్చుగీస్ వారు కూడా టీ వ్యాపారం చేశారు. వాళ్ళు ఫుజియన్ రేవు నుంచి కాకుండా మకావ్ నుంచి చేశారు. అక్కడ టీని చా అని పిలిచేవారు. సముద్ర మార్గం గుండానే పోర్చుగీస్ వారు చా అని తీసుకువెళ్లినా అది ప్రాచుర్యం పొందలేదు. డచ్ వారి టీయే పాపులర్ అయిందే. ఇక చాయ్ విషయానికి వద్దాం. 2వ గ్లోబలైజేషన్ మార్గం భూమార్గం. ఈ భూమార్గాల ద్వారా చైనా నుంచి పెద్ద ఎత్తున సిల్క్ ఎగుమతవుతూ వచ్చినందున వీటిని సిల్క్ రోడ్లు అని అంటున్నారు. చైనా నుంచి భూభాగంలోని వ్యాపార కేంద్రాల ద్వారా టిబెట్ మీదుగా సెంట్రల్ ఏసియాకు, దక్షిణాసియాకు, పర్షియాకు తేయాకు వెళ్ళింది. ఈ భూమార్గ ఎగుమతులు జరిగిన చైనా పట్టణాల్లో తేయాకుని చా అని పలికేవారు. అందుకే భూమార్గాన టీ వ్యాపారం చేసిన వాళ్లు చా అనే మాటను తీసుకెళ్లారు. అందుకే ఇది పర్షియాలో చాయ్ అయింది. పర్షియా నుంచి అది అన్ని వైపులా వ్యాప్తి చెందింది. ఉర్దూలో చాయ్ అయింది. షేయ్ అని అరబిక్లో ప్రవేశించింది. చేయ్ అని రూపాంతరం చెంది రష్యాకి వెళ్ళింది. హిందీ భాష మాట్లాడే ఉత్తర, పశ్చిమ భారత్ భూభాగాల్లో కూడా చాయ్గానే ప్రవేశించింది. చివరకు సబ్ సహారా ప్రాంతాల్లోకి కూడా చాయ్గానే వెళ్ళింది. స్వాహిలీ భాషలో కూడా చా అనే పిలుస్తారు. ఇండియాకు తేయాకు భూమార్గంతో పాటు సముద్ర మార్గం నుంచి కూడా వచ్చింది. అందుకే ఇక్కడ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాది వాళ్లు చాయ్ అనడానికే ఇష్టపడతారు. దక్షిణాది వాళ్లు టీ అనే పిలుస్తారు. ఇది టీ చాయ్ల వెనుక కథ.